ఇప్పుడు ధర్మపురి అరవింద్ బండి అరవింద్ అన్న ఇప్పుడు అరవింద్ అన్న గారి ధర్మపురి అరవింద్ గారి గురించి మీరు మాట్లాడారు కదా, ఆయన ఆర్మూర్ సీటు ఒకరికి ఇప్పించుకొని ఆయన సీటు ఆయన ఇంకోరికి ఇప్పించుకొని అసలు బలం లేని కాన్స్టిట్యున్సీలో నిలబడి అక్కడ క్యాడర్ని డెవలప్ చేసుకోవడానికి అక్కడ పార్టీ నిలబడడానికి ఆయన ఓడిపోయినా పర్వాలేదని తెలుసుకొని పోయి నిలబడ్డాడు. ఓకే, అట్లా చేసినోడు వాళ్ళని ఉంటే చెప్పండి. నా సీటు నేను మీకు ఇచ్చుకొని నేను వేరే దగ్గర పోయి కొట్లాడిన లీడర్ని ఎవరన్నా చూపెట్టండి. బీజేపీ పార్టీలో ఆయన ఒక్కటి తప్ప ఎవరు లేరు కదా. బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన కాన్స్టిట్యున్సీ వదిలేసి పక్క పోయి కొట్లాడిండా? లేదు కదా. ఎవ్వరు కూడా వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలనే కొట్లాడిర్రు. వాళ్ళ బల నిరూపణ. నేను సీఎం క్యాండిడేట్ అనుకున్న ప్రతి వ్యక్తి ఎప్పుడు కూడా నా కాన్స్టిట్యున్సీ వదిలేసి పక్క కాన్స్టిట్యున్సీలను గెలిపించుకొని వచ్చే సత్తా ఉంటేనే సీఎం అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలి. నా సొంత కాన్స్టిట్యున్సీయే నేను గెలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను సీఎం క్యాండిడేట్ని ఎట్లయితా?